ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం భక్తులారా, స్వాగతం మీ అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్కి. ఇప్పటి వీడియోలో మనం వినబోతున్నది విష్ణు పురాణం 2వ అధ్యాయము. సృష్టి వెనక దాగి ఉన్న రహస్యము, మహావిష్ణువు శక్తి, బ్రహ్ముడి ఆరంభము మరియు విశ్వం ఎలా పుట్టిందన్న మహత్తర గాథ. మరి ఆలస్యం చేయకుండా మన భక్తి యాత్రను ప్రారంభిద్దాము. కాలం కూడా లేని ఒక సమయం, చీకటి మాత్రమే వ్యాపించి ఉన్నప్పుడు ఆ చీకటిలో నుంచి ఒక ప్రకాశం వెలిగింది. అది శ్రీ మహావిష్ణువు తత్వం. ఆ ప్రకాశంలో బ్రహ్ముడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చుట్టూ ఎక్కడ చూసినా నీరు మాత్రమే, తనకు తానే తెలియని స్థితి. అప్పుడు ఒక శబ్దం వినిపించింది, తపస్సు చేయు బ్రహ్మ, తపస్సు చేయు. అది విష్ణు స్వరం. బ్రహ్ముడు ధ్యానం ప్రారంభించాడు. యుగాల తరబడి ధ్యానం చేసిన తర్వాత విష్ణువు ఆయన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్య రూపం ఎలా ఉందంటే, నీలమేఘంలా కాంతివంతం, శంఖం, చక్రం, గద, పద్మం ధరించి ఆనందంతో నిండిన ముఖం. బ్రహ్ముడు నమస్కరించి అడిగాడు, ప్రభు, నేనెవరు? ఈ విశ్వం ఏమిటి? విష్ణువు మృదువుగా నవ్వుతూ ఇలా అన్నాడు, బ్రహ్మ, ఈ విశ్వం నా సంకల్పం. నేనే సృష్టి, నేనే స్థితి, నేనే లయం. నీ ద్వారా ఈ విశ్వాన్ని సృష్టించమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. అలా బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు. ముందుగా ఆయన మహత్తత్వము, అహంకారం, తన్మాదతత్రలు సృష్టించాడు. ఆ తర్వాత భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్ని, ఈ పంచభూతాలు ఉద్భవించాయి. కానీ సృష్టి నిశ్చలంగా ఉంది, ప్రాణం లేకుండా కదలలేదు. అప్పుడు విష్ణువు తన దివ్య దృష్టితో చూసి, ఈ సృష్టిలో జీవాన్ని నింపుదాం అని సంకల్పించాడు. ఆయన సంకల్పం క్షణంలోనే వాయు సృష్టిలో ప్రవేశించింది. భూమి కదిలింది, నీరు ప్రవహించింది, అగ్ని వెలిగింది. ఇలా జీవశక్తి మొదలయ్యింది. ఆ సమయాన బ్రహ్మదేవుడు విష్ణువుని ప్రశ్నించాడు, ప్రభు, ఈ సృష్టి ఎందుకు? విష్ణువు ఇలా అన్నాడు, ఇది నా లీల. జీవులు తన కర్మఫలాలను అనుభవించి మళ్ళీ నన్ను చేరడానికి ఈ సృష్టి మార్గము. అది విని బ్రహ్మదేవుడు నమస్కరించాడు. ఆయన హృదయంతో భక్తి పొంగింది. అప్పుడే మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమైంది. ఆమె తేజస్సు అసాధారణం. ఆమె చెప్పింది, నేను శాంతి, సౌందర్యం, సమతుల్యతకు రూపం. విష్ణువు యజ్ఞస్వరూపుడు, నేను ఆయన సహచరిని. మేమిద్దరం కలిసి సృష్టిని నడిపిద్దాం. అలా సృష్టి, స్థితి, లయ అనే 3 తత్వాలు స్థిరమయ్యాయి. ఇది కేవలం దేవతల గాథ కాదు, ఇది ఒక సత్యం. మనలో కూడా ఆ విష్ణుతత్వం ఉంది. మనలో ఉన్న దయ, ప్రేమ, జ్ఞానం, అది శ్రీ మహావిష్ణువు శక్తి రూపాలు. ఈ అధ్యాయం మనకు నేర్పింది ఏమిటంటే, సృష్టి అంటే కేవలం పదార్థం కాదు, అది చైతన్యతత్వం. దైవాన్ని బయట వెతకడం కాదు, మన హృదయంలోని దైవాన్ని గుర్తించడం అని నేర్చుకోవాలి. విష్ణువు అనేది సృష్టి యొక్క ఆరంభం, అలాగే అంతం కూడా. భక్తులారా, ఇది విష్ణు పురాణము 2వ అధ్యాయం యొక్క మహత్తరమైన గాథ. విష్ణువు కేవలం దేవుడు కాదు, అతడు సృష్టి యొక్క శ్వాస. ఈ గాథ మన మనస్సులో శాంతి నింపిందని ఆశిద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మీ భక్తి స్నేహితులతో షేర్ చేయండి, మరియు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జై శ్రీమన్నారాయణ. జై నమో భగవతే వాసుదేవాయ.